ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబోలో తెరకెక్కిన హనుమాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 12న విడుదల కానుంది. కానీ కొన్ని చోట్ల ప్రీమియర్లు పడుతున్నాయి. జనవరి 11న వేస్తున్న ప్రీమియర్లకు చాలా రెస్పాన్స్ వస్తుంది. ఇంకా డిమాండ్ పెరుగుతుండడంతో ప్రీమియర్ షోల సంఖ్యను పెంచుతున్నారు. ఎన్ని స్క్రీన్లు, ఎన్ని షోలు వేసినా కూడా హౌస్ఫుల్ అవుతున్నాయి. దీంతో హనుమాన్ క్రేజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు హనుమాన్ సినిమాకు సంబంధించి ఫస్ట్ రివ్యూ వచ్చింది. బాలీవుడ్ ట్రేడ్ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ హనుమాన్ సినిమాను వీక్షించినట్టుగా ఉన్నాడు. ఈ చిత్రం అద్భుతంగా ఉందని కితాబిచ్చాడు. 3.5 రేటింగ్ ఇచ్చి అదరహో అని కొనియాడాడు. హనుమాన్ ఫుల్లుగా ఎంటర్టైన్ చేస్తుందని, డ్రామా, ఎమోషన్స్, విఎఫ్ఎక్స్, మైథాలజీ ఇలా అన్ని యాంగిల్స్ లో అద్భుతంగా ఉందని అన్నాడు. ఎన్నో గూస్ బంప్ మూమెంట్స్ ఉన్నాయని అన్నాడు. అందరూ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా అని రికమెండ్ చేశాడు. హనుమాన్ సినిమాలో చాలా మంది పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలని అన్నాడు. తేజ సజ్జా ఎంతో కన్విక్షన్ గా నటించారని అన్నాడు. వరలక్ష్మి ప్రేక్షకులపై చెరగని ముద్ర వేస్తుందట. వినయ్ రాయ్, సముద్రగనిలు అద్భుతంగా నటించారని అన్నాడు. వెన్నెల కిషోర్ కు మరింత ఫుటేజ్ వస్తే బాగుండేదట. ఈ సినిమాకు విఎఫ్ఎక్స్ అనేది ప్రధాన బలం అని అంటున్నాడు. డబ్బింగ్ కూడా బాగుందని, అయితే నిడివి కాస్త తగ్గి ఉంటే ఇంకా బాగుండేదని అన్నాడు. హిందీ వర్షన్ గురించి మాత్రమే చెబుతున్నాను అని ప్రత్యేకంగా నొక్కి మరీ చెప్పాడు. చూస్తుంటే హనుమాన్ కు ఫుల్ పాజిటివ్ రిపోర్ట్లు వచ్చేలా ఉన్నాయి. నార్త్ లో కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లలో తిరుగుండదు. ఇప్పుడు అక్కడ హనుమాన్ కు సరైన పోటీ కూడా లేదు కాబట్టి బాక్సాఫీస్ వద్ద సత్తా చాటే అవకాశం ఉంది. ఇక తెలుగులో ఈ చిత్రం పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకుంటే లాంగ్ రన్ లో వండర్లు క్రియేట్ చేసే అవకాశం ఉంది.